అందరికీ వందనాలు. నా పేరు బైరబాబు సాంబశివుడు, జనసేన పార్టీ కొల్లాపూర్ కాన్స్టిట్యున్సీ, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా. ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో పృథ్వీ అన్నగారి ఆధ్వర్యంలో ఒక కార్యక్రమం చేయడం జరిగింది. ఇందులో భాగంగా సీనియర్ జర్నలిస్టు అయినటువంటి పాషం యాదగిరి గారు పెద్దలు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతూ, వాడు పవన్ కళ్యాణ్ అని తెలంగాణలో అడుగుపెట్టనియద్దు, వాడెంత అని ఇలాంటి వ్యాఖ్యలు ఆవేశపూరితంగా, ఫ్రస్ట్రేషన్లో తన వయస్సును, తన స్థాయిని మర్చిపోయి ఒక మాట్లాడుతున్న అవతల వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీ అధ్యక్షులు, అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి, అలాగే అక్కడ మంత్రిగా లక్షలాది మంది, వేలాది మంది కార్యకర్తలు ఉన్నటువంటి ఒక పార్టీ నాయకునిగా కాకుండా ఈయన కూడా తన వ్యక్తిత్వాన్ని, తన స్థాయిని కూడా మర్చిపోయి పాషం యాదగిరి గారు పెద్దలు మాట్లాడే వ్యాఖ్యలు జనసేన పార్టీ తరఫున తెలంగాణ నుంచి తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈ సందర్భంగా పాషం యాదగిరి గారు గురించి మాట్లాడుతూ, మీరు తెలంగాణ కోసం పోరాటం చేసిన వాళ్ళుగా మిమ్మల్ని మేము గౌరవిస్తాం. ఈ తెలంగాణ బిడ్డగా మిమ్మల్ని మేము చాలా ప్రేమిస్తాం. యాదగిరి గారు పెద్దలు, మీరు ఏదైతే పవన్ కళ్యాణ్ గారిని తెలంగాణలో అడుగుపెట్టనీయం, వాడెంత అనే మాటలు, వ్యాఖ్యలను ఈ ప్రజాస్వామ్యానికి, మీరు ప్రజాస్వామ్యంలో అల్లకొల్లాలు సృష్టించడానికి, ఈ తెలంగాణలో ప్రజాస్వామ్యం కూని చేయడం కోసం మీరు ఒక సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఒక ఏర్పాటు చేసుకున్నారని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. పాషం యాదగిరి గారు, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. తెలంగాణలో గద్దరన్న గారిని కానీ, లేకపోతే మాస్టర్జీ గారి ఒక 50-60 సంవత్సరాలుగా ఈ సమాజం కోసం, బహుజన సిద్ధాంతాల కోసం పనిచేస్తున్న వ్యక్తులను అత్యంతగా ప్రేమించిన వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. అలాగే మాస్టర్జీ గారు లాంటి పెద్దలకు కూడా సినిమాల్లో ఆయన యొక్క మాటలని ఏదైతే సమాజం కోసం రాసుకున్న ఆ పాటలను కూడా తను డైరెక్షన్ చేసిన సినిమాలో, జానీ సినిమాలో పాటలకు అవకాశం కల్పించే గొప్ప వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. మీరు తెలంగాణలో గద్దరన్నను నమ్మించి మోసం చేసినాను. ఎక్కడ గద్దరన్న గారిని శ్రీ పవన్ కళ్యాణ్ గారు నమ్మించి మోసం చేసిరో మీరు తెలపాల్సిన అవసరం ఉంది. ఏ రకంగా ఆయనను మోసం చేసిండు? ఇదే గద్దరన్న ఉన్నప్పుడు, ఇదే గద్దరన్న ఇక్కడ ఉన్నప్పుడే, బతుకున్నప్పుడే ఆయన బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు. అదే పార్టీ పెట్టిన మొదట్లో, లేకపోతే గద్దరన్న గారు ఎప్పుడైనా సరే గద్దరన్న గారే మొదటగా పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళారు. ఇదంతా మీరు గమనించాలి. పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి గద్దరన్న గారు కూడా వెళ్ళడం జరిగింది. అలాంటి సందర్భంలో పరిచయమైన పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళిద్దరి ప్రయాణం, వాళ్ళ ఒక స్నేహం ఒక గొప్పగా, ఒక ప్రేమపూర్వకంగా ఉండేది. సిద్ధాంతాల పట్ల, వాళ్ళు ఒక మాట్లాడుకునే విధానాల పట్ల ప్రతిదీ కూడా శ్రీ పవన్ కళ్యాణ్ గారు సందర్భం వచ్చినప్పుడల్లా గద్దరన్న గురించి ప్రతి మీటింగ్లో, ప్రతి వేదిక మీద చెప్తూ వస్తుంటాడు. అదే గద్దరన్న గారు కూడా బతుకున్నప్పుడు అనేక సార్లు ఏ ఒక్కరోజు కూడా పవన్ కళ్యాణ్ గారిని తక్కువ చేసి కానీ, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనలు తక్కువ చేసి కానీ, పవన్ కళ్యాణ్ గారి ఒక వ్యక్తిత్వాన్ని కానీ, అతని జీవితాన్ని కానీ ఎక్కడ కూడా గద్దరన్న గారు మాట్లాడలేదు, వ్యతిరేకించలేదు. ఇది కూడా మీరు గుర్తించుకోవాలి పాషం యాదగిరి అన్న గారు. మీరు ఎందుకంటే ఈరోజు గద్దరన్న లేడు, ఇదే గద్దరన్న ఉంటే మాట్లాడి ఉండేవాడు. మీరు గద్దరన్న ఫోటో పెట్టుకొని గద్దరన్న సిద్ధాంతాలు అని చెప్పి ఇదే కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుంది ఏంటి? ఇదే సినిమా నంది అవార్డులు తీసి గద్దర్ అవార్డులను అని పెడితే మీరు వ్యతిరేకించిన వాళ్ళే కదా. ఏం అవార్డులు అవి అని, దానికి గద్దరన్న పేరు ఎందుకు? దాని మీద మీరు ఎందుకు పోరాటం చేయట్లేదు? మీరే ఉద్యమాన్ని నడిపినాం, మేమే తెలంగాణను తీసుకొచ్చినాం, లేకపోతే మేమే భుజాల మీద వేసుకొని వచ్చి పనిచేసినాం అని మాట్లాడతారు. నిజంగా మీరు పెద్దలుగా, మీరు తెలంగాణ ఉద్యమకారులుగా చాలామందిని మేము గౌరవిస్తాం. దానిలో కూడా ప్రతి ఒక్కరం మేము కూడా భాగస్వాములమే. అంతేగాని మీరు తెలంగాణలో ఈ యొక్క ప్రజాస్వామ్యం, భారత రాజ్యాంగమే లేదు, ఇక్కడ ఒక ప్రత్యేకమైన రాజ్యాంగం ఉందన్నట్లుగా మీరు మాట్లాడడం, మీ యొక్క విజ్ఞతకు మీరు ప్రశ్నించుకోవాలి. మీరు ఏం మాట్లాడుతున్నారు? అసలు ఎలాంటి, ఇప్పుడు భారతదేశంలో
తెలంగాణ ఉందా లేకపోతే ఇది ఒక సపరేట్ దేశమా? మీరు ఒక ప్రయత్నం చేయండి. తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం కాకుండా ఇది ఒక ప్రత్యేక దేశంగా కొట్లాడండి. అప్పుడు మనం భారత రాజ్యాంగానికి విలువలకు మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. తెలంగాణకు సపరేట్ ఒక రాజ్యాంగం రాద్దాం అంతే తప్ప మీరు ఇష్టానుసారంగా వాడు వీడు అని మీరు పెద్దలుగా మిమ్మల్ని గౌరవిస్తాం, వాడు వీడని మాట్లాడితే మేము జనసేన పార్టీ నాయకులుగా కార్యకర్తలుగా ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ వాదులుగా కూడా మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము దీన్ని అంగీకరించాం. మీరు ఇష్టానుసారంగా మాట్లాడితే ఎక్కడ కూడా మీరు భరించడానికి ఎవరు లేడు. ప్రజాస్వామ్యం ఇది. ఈ ప్రజాస్వామ్య దేశం, భారత రాజ్యాంగం హక్కు నీకెంత స్వేచ్ఛనిచ్చింది నాకంతే స్వేచ్ఛనిచ్చింది. నీవు ఎలాంటి రాజకీయ పార్టీలో ఉంటావో మేము కూడా ఒక పార్టీలో ఉండడానికి మాకు హక్కు వచ్చింది. ఈ తెలంగాణలో నువ్వెవరు ఆపడానికి? పవన్ కళ్యాణ్ గారిని ఆపేంత శక్తి ఉందా నీకు? పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం కింద మీరు పనికొస్తారా? మీరు మేధావులని తెలంగాణ ఉద్యమకారులను ముసుకేసుకొని నువ్వు ఏదో మాట్లాడుతున్నావు. పాషం యాదగిరి అన్న గారు మీకే చెప్తున్నాం, మీరు సీనియర్ జర్నలిస్టులుగా లేకపోతే ఒక మేధావిగా మేము అనుకుంటాం, కానీ ఇంత దిగజారుడు మాటలు ఇలాంటి తక్కువ స్థాయి ఒక రోడ్డు మీద ఒక తాగుబోతు మాట్లాడినట్టు లేకపోతే ఒక అవగాహన లేని వ్యక్తి మాట్లాడినట్టుగా వాడి వీడని మాట్లాడమేంది? ఒక సోషల్ మీడియా వేదిక లేకపోతే ఒక యూట్యూబ్ ఒక సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీకు ఒక రౌండ్ టేబుల్ సమావేశంలాగా పెట్టిర్రు, అందులో ఇవే నువ్వు మాట్లాడేది? ఇదా రేపు సమాజానికి నువ్వు ఇచ్చేది? ఇట్లా మాట్లాడనే చెప్పేది నువ్వు? ఇలా ఇదా రేపు తరానికి నువ్వు ఇచ్చేది? తెలంగాణ ఒక ఉద్యమ స్ఫూర్తిని, తెలంగాణ ఒక బహుజన సిద్ధాంతాలు, సామాజిక తెలంగాణ ఇట్లా నా చేసేది నువ్వు? అంటే మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే భరిస్తారనుకుంటారా తెలంగాణ ప్రజలు? ప్రతి ఒక్కటి తెలంగాణ ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. మీరు ఇదే 2014లో మీరు అదే కేసీఆర్ దొంగ అనుకున్నప్పుడు మీరెందుకు ఒక పార్టీని నిర్మించలేకపోయారు? మీరెందుకు ఒక పార్టీని అధికారంలోకి తీసుకురాలేకపోయారు? మీరు కాదా మొన్నటి వరకు రేవంత్ రెడ్డి చుట్టూ తిరిగింది? మీరు కాదా రేవంత్ రెడ్డి కేసీఆర్ను ఖతం చేసి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చేయాలి? మీరు కాదా? వీళ్ళందరూ కాదా మీరు అధికారంలో కాంగ్రెస్కు సపోర్ట్ చేసింది? ఇదే తెలంగాణ ఇదే నేల మీద ఇదే మన సార్ విశారదన్ మహారాజ్ గారు ఒక పార్టీని స్థాపించి ఇదే బహుజన సిద్ధాంతం కోసం, మహనీయుల ఆలోచన విధానం కోసం పనిచేస్తున్నాడు, నిర్వీర్యంగా శ్రమిస్తున్నాడు. ఒకసారి తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర పెట్టిండు, ఇప్పుడు కూడా ఒంటరి పోరాటం చేస్తున్నాడు. ఆయన పక్షానంగా ఎక్కడైనా ఉన్నారా మీరు? మీరు ఎవరి పక్షాన ఉంటారు? ఎవరితోటి మీరు లాలూచి పడతారు? ఎవరి రాజకీయ నాయకుల కింద మీరు లాలూచి పడతారు? ఒక పార్టీ లేదు, ఒక నిర్మాణం లేదు, ఒక వ్యవస్థ లేదు, ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడమే వాడు వీడు అని. ఎందుకు మీరు ఒక పార్టీని ఏర్పాటు చేయలేకపోయారు తెలంగాణలో? తెలంగాణ ఉద్యమకారులకు ఆకాంక్షంగా మీరు ఒక పార్టీని ఎందుకు ఏర్పాటు చేయలేకపోయారు? తెలంగాణ సామాజిక తెలంగాణ ఆకాంక్షతోటి మీరు ఎందుకు ఒక పార్టీని ఏర్పాటు చేయలేకపోయారు? ఇంత మేధావులు కదా మీరు. మైక్ పట్టుకొని ఏదంటే అటు మాట్లాడితే మమ్మల్ని ఎవరు మాట్లాడరు, మేము ఒక ముసుగేసుకున్నాం, తెలంగాణ వాదులం, బహుజన వాదులం, అంబేద్కర్ వాదులం, ఇదే రాసిన అంబేద్కర్ రాజ్యాంగానికి మీరు తూట్లు వచ్చే వ్యక్తులు. ఇది కాదా మీరు రెచ్చగొట్టే వ్యాఖ్యలు? తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారిని అడ్డుకుంటారా? అడుగుపెట్టని హైదరాబాద్లో ఏం మాట్లాడతారు సార్ మీరు? మీరు ప్రజాస్వామ్యాన్ని కాపాడే వ్యక్తులా? నాగేశ్వరరావు సౌమ్యుడు అంటారు. సౌమ్యుడు ఎక్కడ అయింది? సౌమ్యుడు ఒక పార్టీ నాయకుని, ఒక కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఒక వ్యక్తిని ఇద్దరిని కలిపి మీరు ఒక ఆధారం లేని వ్యాఖ్యలు చేస్తే సౌమ్యుడా? చుట్టుపెట్టడానికి మీరు వల్గర్గా మాట్లాడాల్సిన అవసరమే లేదు. లేనిపోయిన ఆరోపణలు కూడా ఒక రాజకీయ వ్యవస్థలో కొట్లాడలు పెట్టవచ్చు. ఆయన అంత మేధావి కాబట్టి ఎట్లా చెప్పాలో, ఎంత సున్నితంగా పెట్టాలో అంత సున్నితంగా పెట్టిండు. దాన్ని సమర్థిస్తూ మీరు వాడు వీడని మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ గారిని, పాషం యాదగిరి అన్న పెద్దలకు చెప్తున్నా, మీరు ఎట్టి పరిస్థితుల్లో కానీ ఇలాంటి ఈ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోకపోతే మీరు ప్రజల నుంచి, తెలంగాణ ప్రజల నుంచే కంపల్సరిగా మీరు ఇబ్బందులు ఎదుర్కొంటారు. మీరు ఒక పార్టీ నాయకుని, ఒక ఆంధ్రప్రదేశ్కు ఒక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని అక్కడ చేసడమే తెలివితో కంటే ప్రజలు 5 కోట్ల మంది ప్రజలు పిచ్చివాళ్ళు అంటారా మీరు? ఇదేనా మీకు ఒక విలువలు? ప్రజాస్వామ్య విలువలు మీకు ఏమైనా ఉన్నాయా? 5 కోట్ల మంది ప్రజలను మీరు తప్పుదో పట్టిస్తున్నారు. 5 కోట్ల మందికి అజ్ఞానులుగా మీరు చిత్రించడానికి మీరు అజయితున్నారు. ఇదే తెలంగాణలో జనసేన పార్టీ పోటీ చేసింది, 2 స్థానాల్లో గెలిచింది కార్పొరేషన్లో.
మున్సిపల్ కార్పొరేషన్లో 2 స్థానాల్లో పోటీ చేసి అనేక స్థానాల్లో పోటీ చేస్తే 2 స్థానాల్లో గెలిచింది. కొన్ని స్థానాల్లో సెకండ్ ప్లేస్, కొన్ని స్థానాల్లో థర్డ్ ప్లేస్ ఉంది. ఎంతోమంది ప్రజలు ఆదరిస్తున్నారు జనసేన పార్టీని తెలంగాణలో. మీరెవరో మీకు ఇష్టం లేకపోతే ప్రజలకు ఇష్టం ఉండదా? మీరు మేధావైన ముసుగులో తప్ప మీరు ఒక రాజకీయ పార్టీలు నడపలేరు, మీరు ఒక పార్టీలో భాగస్వాములు కాలేరు, ఒక రాజ్యాధికారాన్ని చేతి తీసుకోలేరు మీరు. ఇదా మీ మేధావితనం? 10 ఏళ్ళు కేసీఆర్ చేసిండు, మోసం చేసిండు అన్నారు. అప్పుడు ఆ 10 ఏళ్ళు ఏం చేశారు? గుడ్డిగాడి దగ్గర పనులు తోముతున్నారా? అదే కేసీఆర్ని మళ్ళీ అదే రేవంత్ రెడ్డిని సపోర్ట్ చేశారు ఆడ కూర్చున్న చాలామంది మేధావులు. మరి ఎందుకు మళ్ళీ ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి మోసం చేస్తున్నాడు అంటున్నారు? అసలు మీకు ఒక ఐడియాలజీ ఉందా? మీకు సామాజిక తెలంగాణ నిర్మించాలి, తెలంగాణలో ఏర్పాటు చేయాలని మీకు ఒక స్పృహ ఉందా? మీకన్నా 1000 రెట్లు పోరాటం చేసే వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. గుర్తుపెట్టుకుని తెలంగాణ ఉద్యమకారుల కోసం, తెలంగాణ అస్తిత్వం కోసం, తెలంగాణ ఏదైతే సామాజిక తెలంగాణ ఉందో ఆ అంశం కోసం పవన్ కళ్యాణ్ గారు దిగాలే కానీ మీకన్నా 1000% నిలబడే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మోసం చేసే వ్యక్తి కాదు పవన్ కళ్యాణ్ గారు. ఎప్పుడైనా సరే ఒక మాట ఇచ్చినట్టు నిలబడే వ్యక్తి. ఇదే గదరన్న లేడు కాబట్టి ఇప్పుడు మీరు మాట్లాడవచ్చు, కానీ ఇదే గదరన్న ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు గదరన్న మోసం చేయలేదు. పవన్ కళ్యాణ్ గారు తన ప్రేమపూర్వకంగా ఎంతో చూసుకున్నాడు గదరన్న. తన ఇష్టమైన అన్నగా ప్రతి సభలో, ఆంధ్రప్రదేశ్లో ప్రతి మీటింగ్లో తెలంగాణ స్ఫూర్తి గురించి, తెలంగాణ ఉద్యమం గురించి, గద్దరన్న లాంటి వాళ్ళ గురించి, అనేక మంది మేధావుల గురించి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రతి సందర్భంలో వివరిస్తూ ఉంటాడు. ఒక వ్యక్తిని మీరు సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడాలి, మేము ఎదుర్కొంటాం, కంపల్సరీ మాట్లాడతాం, మీకు హక్కు ఉంది సార్. కానీ మీరెంత మాట్లాడతారో అంతే హక్కు ఉన్నది మాకు కూడా గుర్తుపెట్టుకోండి. మీరు ఎంత మాట్లాడతారో మాకు కూడా అంతే హక్కు ఉంటుందని మీరు కూడా గుర్తించండి. మేము కూడా తెలంగాణ వాదులమే, మేము కూడా తెలంగాణ నేల మీద పుట్టిన వాళ్ళమే. ఇదే కాంగ్రెస్ పార్టీలో ఉన్న రాహుల్ గాంధీ కానీ, సోనియా గాంధీ కానీ ఈ తెలంగాణలో పుట్టిర్రా? ఈ తెలంగాణలో 1200 మంది బలిదానం కావడానికి కారణం ఎవరు? 1200 మందిని బలి తీసుకున్న కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తారంటే ఆ 1200 మంది బలిదానానికి కారణం కూడా మీలాంటి వాళ్ళే అవుతారు. ఇది కూడా గుర్తించుకోండి. పవన్ కళ్యాణ్ గారు తెలంగాణకు ఎక్కడ కూడా వ్యతిరేకంగా మాట్లాడలేదు. తెలంగాణ ఉద్యమాన్ని ఎక్కడ కూడా తక్కువ చేసి మాట్లాడలేదు. ఇవన్నీ పెద్దలుగా మీరు గుర్తిస్తారని, ఇంకొకసారి మాట్లాడే ముందు గౌరవించి ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడాలని పాశం యాదగిరి గారు పెద్దలకు ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారిని హైదరాబాద్లో, తెలంగాణలో అడ్డుకునే శక్తి సామర్థ్యాలు ఎవరికి లేదు. మాకు రాజ్యాంగం కల్పించిన హక్కు ఉంది. ఎక్కడికైనా పవన్ కళ్యాణ్ గారు ఈ భారతదేశంలో ఎక్కడికైనా వెళ్ళగలడు. ఎక్కడైనా ఈ దేశం కోసం, ఈ సమాజం కోసం, ఈ తెలంగాణ నేల కోసం అనేక మంది స్వాతంత్ర సమరయోధుల ఆలోచన విధానం కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తితోటి మహనీయులు డాక్టర్ అంబేద్కర్ గారు కానీ, లేదంటే పూలే గారు కానీ, సాహు మహారాజ్ కానీ, నారాయణ గురు గారు కానీ అలాంటి మేధావుల ఆలోచన, మహనీయుల ఆలోచన విధానంతో శ్రీ పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టడం జరిగింది. అలాంటి వ్యక్తిగా, అలాంటి సిద్ధాంతాలు కలిగిన వ్యక్తులు మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా అడ్డుకునే శక్తి కానీ మీకు లేదు. పాశం యాదగిరి గారు మీరు ఏదో కళలు భ్రమలో ఉండి ఊహించుకోగానే నలుగురు వెనుక ఉండేసరికి నేను పెద్ద అదే అనుకోవచ్చు. నీకు దమ్ముంటే తెలంగాణలో జరుగుతున్న అన్యాయాల మీద తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చి హామీలు ఇచ్చి నిర్వీర్యం చేసి తెలంగాణ ప్రజలకు మొన్న ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చని దాని గురించి మాట్లాడండి. తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం తెలియజేస్తున్న అనేక సమస్యలు, తెలంగాణలో సమస్యలు ఉన్నాయి, వాటి గురించి మాట్లాడండి. వాటి గురించి మనం ఆంధ్ర తెలంగాణ కయ్యం పెట్టాలి, మనం నాయకుని గెలిపించుకోవాలి, వాళ్ళతో లాలుచి పడాలి. మళ్ళీ వచ్చి సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో కూర్చొని ప్రజాస్వామ్యం, సామాజిక తెలంగాణ ఉద్యమం, విప్లవం ఇవి రాజకీయ చైతన్యం దిశగా ఆలోచించండి. మీరు పెద్దలు, మేము సలహా ఇచ్చేంత కాదు, కానీ మీరు ఒక ఆలోచన దాటి, ఒక పరిణితి చెందిన వ్యక్తులు పరిమితి దాటి మాట్లాడొద్దని ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. జై తెలంగాణ, జై జనసేన.